సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల పాలిట శాపంగా మారాయి. ఓ తల్లి క్షణికావేశం ఇద్దరు పిల్లల ప్రాణాల మీదకొచ్చింది. భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం, తనను పట్టించుకోవడం లేదనే కోపం, ఆలోచించకుండా తీసుకున్న తప్పుడు నిర్ణయానికి అన్యం పుణ్యం తెలియని చిన్నారులను ఆసుపత్రి పాలు చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం లంకాజోడుకు చెందిన బిడ్డిక రమేష్, రమ్య 6 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యన్, ఆరోహి ఇద్దరు పిల్లలున్నారు. అయితే పెళ్లైన కొన్నేళ్లు బాగానే ఉన్న ఈ మధ్య కాలంలో వారి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నిత్య గొడవలతో భర్త తనను, తన పిల్లల్ని పట్టించుకోవడం లేదనే మనస్తాపానికి చెందిన భార్య ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. అయితే తను చనిపోతే బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు అనుకుందో, లేక భర్తపై కోపంతో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకోబోయింది భార్య రమ్య. రమ్య ఆత్మహత్య చేసుకోబోతున్న క్రమంలో గమనించిన కుటుంబం ఆమెను ఆపారు. అయితే అప్పటికే పిల్లలిద్దరికీ విషం ఇవ్వడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనిపై రమ్యను ఆసుపత్రి సిబ్బంది నిలదీశారు. అయితే తన భర్త కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని, తన సోదరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో నిలదీశారని, ఈ విషయంలోనే గత 6 నెలలుగా గొడవలు జరుగుతున్నట్లు, అదే కారణంతో పిల్లలకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు రమ్య తెలిపింది. ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం. అప్పటి నుంచి 6 months నుంచి అప్పటి వరకు బాగున్నారా? అప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి ఈ ఎఫ్ఐఆర్ తెలిసి నుంచా. అయితే రమ్య వ్యాఖ్యలను భర్త కొట్టిపారేశాడు. రమ్యకు మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఇలా చేసిందంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు అంటున్నారు.